వెల్కమ్ టు మై ఛానల్ మనీదాస్ కిచెన్ రెసిపీ. ఇవి పల్లీలు అన్నమాట. కొంచెం వేపుకోవాలి. పల్లీలు దోశ చేద్దామని కొంచెం పల్లీలు వేపుతున్నాను. ఫ్రై చేసుకోవాలి కదా. వేగిపోయినాయి కదా, ఇప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు మూడే ఫ్రై చేసుకుంటున్నా. మిర్చి, రెడ్ మిర్చి దాంట్లో ఉంటుందన్నమాట. ఎక్కువైతే మళ్ళా కారం అవుతుంది. కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు వేగిపోయినాయి అన్నమాట. ఇది తీసి పల్లీలు వేసేసుకుంటున్నాను. ఇది జీలకర్ర, ఇది వామ్ అన్నమాట. ఒక ఆనియన్ చిన్న ముక్కలు తరుక్కోవాలి. తెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చి అన్నమాట. పల్లీలు బౌల్కి సగము. ఇవి మిక్సీలో వేసుకోవాలని నేను ఇలా. అన్నీ వేసుకొని మిక్సీస్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగా బరకగా కొంచెం మిక్సీ చేసుకోవాలన్నమాట. బియ్యం పిండి ఇది ఒక 2 స్పూన్లు వేసుకోవాలన్నమాట. శనగపిండి 1 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ స్పూన్కి హాఫ్ వేసుకుంటున్నాను. తగినంత వేసుకోవచ్చు. మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతా ఇలా కలుపుకోవాలి. దోసపిండిలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇలా కలుపుకోవాలి. దోసపిండిలాగా వచ్చింది చూడండి. ఇలా కలుపుకుంటే చక్కగా వస్తుంది అనమాట. ఆమ్లెట్ లాగా ఉంటుంది ఈ దోశ తింటే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుని ఇది దోశలాగా వేసుకోవాలన్నమాట. కొంచెం మిడిల్లో పెట్టుకోవాలి మంటని, తర్వాత మాడిపోతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం తిరిగేసుకోవాలన్నమాట. ఇలా తిరిగేసుకోవాలి. అటు పక్క కూడా చక్కగా కాలినాక తీసుకోవాలి. ఇప్పుడేనా అయిపోతుంది. వేడి వేడి పల్లీలు దోశ రెడీ అయిపోయింది అన్నమాట. ఈ అట్టుని చిన్న ఫ్లేమ్ మీద అలాగా కాలనీయాలన్నమాట. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.